ఇగో ఒక తమ్ముడు మెసేజ్ పెట్టిండు. బొచ్చెలో పెండ్లాం ఉంటే ఉంటది, పోతే పోతుంది, గది లేకున్నా మేము ఉండగలం అని. తమ్మి ఒంట్లో కొంచెం కొవ్వు ఎక్కువ అయినప్పుడు గీ కండ్లు గీడికొస్తాయి తమ్మి. అప్పుడు గట్లనే అనిపిస్తుంది తమ్మి. మన జీవితం ఎప్పుడు గిట్లనే సాఫీగా సాగిపోతుంది అన్నట్టు ఉంటుంది మన ఫీలింగ్. కానీ మన జీవితాంతం మన తల్లిదండ్రులు ఉండరు. మనకి ఏదైనా ఆపదొచ్చింది అంటే తోడబుట్టిన వాళ్ళు కూడా ఒకసారి 2 సార్లు 3 సార్లు అరుచుకుంటారు గంతే. తర్వాత మచ్చు కనబడరు మళ్ళా. కానీ పెండ్లాము మొగుడికి ఏదైనా ఆపదొచ్చింది అంటే ముందే ఉంటుంది తమ్మి. మంచాల పడ్డాడు, చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది, ఏమన్నా అయింది, లేవలేకపోతాడు అని అన్నప్పుడు అబ్బా మంచిగా ఉన్నప్పుడు నన్ను మస్తు హింసించిండు, గిట్లనే కావాలి అని అనుకుంటుందా తమ్మి? అస్సలు అనుకోదు. గట్లా బాధపడుతుంది. అయ్యో నా మొగుడు మంచిగా కావాలి అని ఏ స్వార్థం లేకుండా, కోపం లేకుండా, మనసులో ఏమి లేకుండా ప్రేమతోటి చేస్తుంది సేవలు మంచిగా అయ్యేదాకా. అన్ని పనులు చేస్తుంది తమ్మి. గప్పుడు అర్థమవుతుంది పెండ్లం విలువ. గప్పటిదాకా అర్థం కాదు తమ్మి నీకు పెండ్లం అంటే ఏంటిది అని.